గత వీడియోలో గాంధీవము పక్కన పడేసేయ్ అన్నవారిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన సలహాను మనం విన్నాం. ఎప్పుడైతే అన్నను తిట్టాడో అర్జునుడు చాలా చాలా బాధపడతాడు. కృష్ణ, నేను నా ప్రాణాలను తీసుకోదలచి ఉన్నాను. ఇలాంటి నీచమైన ప్రవర్తన వలన నా సహోదరుడు అవమానపరచబడ్డాడు. ఇక నేను బతకలేను అని బాధపడుతుంటాడు. ఎప్పుడైతే అర్జునుడు ఒక మాట ఇస్తాడో ఆ మాటని నిలబెట్టుకుంటాడు. నేను చచ్చిపోతాను అని అన్నాక వెనక్కి తీసుకోవడానికి లేదు. అప్పుడు కూడా కృష్ణుడు అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ భంగము కాకుండా, అర్జునుడు చావకుండా కృష్ణుడు కాపాడవలసిన పరిస్థితి ఏర్పడిందన్నమాట. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అర్జున, మీ అన్నను చంపి నరకానికి పోయేదానికంటే ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఇంకా ఘోరమైన నరకాన్ని పొందుతావు, జాగ్రత్త అని అంటాడనమాట. మరి అప్పుడు అర్జునుడు అంటాడు, కృష్ణ, మరి నేను చనిపోతాను అని మాట ఇచ్చాను, నా యొక్క మాట చెడిపోకుండా ఎలా నేను ముందుకు వెళ్ళాలి చెప్పు అని అడగానే కృష్ణుడు ఇంకొక సలహా ఇస్తాడు. అర్జున, స్వీయ ప్రశంస, నిన్ను నువ్వు పొగుడుకో. ఎవరైతే తనను తాను పొగుడుకుంటారో అది ఆత్మహత్యతో సమానము అని కృష్ణుడు చెప్తాడు. ఎందుకంటే గర్వముతో తన యొక్క స్వీయ ప్రశంస చేసుకున్నవాడు చనిపోయిన వాడితో సమానం. వెంటనే అర్జునుడు ప్రశంస చేసుకోవడం మొదలు పెడతాడు. హే కృష్ణ, నా నపుంసక సోదరులు మా పక్షాన ఉండగా నేను ఒంటి చేతితో ఇదివరకే కౌరవులందరినీ సంహరించేశాను. ఈ రోజు కర్ణుణ్ణి చంపేస్తాను. నేను కేవలం మాట్లాడేవాడను కాదు, చేసి వీరుడను అని నిరూపిస్తాను అని గర్వంగా స్వీయ ప్రశంస చేసుకుంటాడు. ఇప్పుడు ఏమైంది? తనను తాను ప్రశంసించుకున్నాడు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు, తద్వారా తన యొక్క ప్రతిజ్ఞ కూడా నెరవేరింది. చాలా జాగ్రత్తగా తనని తాను తోడుకునే వ్యక్తి ఇది గుర్తుకు తెచ్చుకోవాలి. హరే కృష్ణ.